ఇక్కడ కనిపిస్తున్న 64 ఏళ్ల వ్యక్తి తన మనవరాలు వయసున్న 13 ఏళ్ల పాపని 4 సార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తునిలో ఇతను ఒక కౌన్సిలర్ అండ్ అదే ఏరియాలో ఈ పాప హాస్టల్లో చదువుకుంటుంది. ఈమెకి జస్ట్ 13 years అండ్ 8th క్లాస్ చదువుతుంది. ఇతని కన్ను తన మనవరాలు వయసున్న 13 ఏళ్ల పాప మీద పడింది. దీంతో ఇతను ఏం చేశాడంటే హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేను ఈ పాప తాతయ్యనే అని చెప్పేసి ఆ రిజిస్టర్లో సంతకం చేసి పాపను బయటకు తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి తనకు మాయమాటలు చెప్పి తనను బెదిరించి ఇలా 4 సార్లు అత్యాచారం చేశాడు. ఇలానే 2 days బ్యాక్ మళ్ళీ బయటికి తీసుకొస్తే ఒక యువకుడు చూసి మొత్తం వీడియో అంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. సో దీంతో వీడియో మొత్తం వైరల్ అయ్యి ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళింది. దీంతో వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇతన్ని కూడా ఫుల్గా కొట్టి పోలీసులకైతే అప్పగించారు. మరి ఇక్కడ తప్పు ఎవరిది అంటే హాస్టల్కి వచ్చి ఎవరో నేను వాళ్ళ తాతయ్యనని చెప్పి సైన్ పెట్టేసి ఇంటికి తీసుకెళ్తుండే కనీసం ఇంటికి కాల్ చేసి ఇలా ఎవరో వచ్చారు మీ తాతయ్య అని చెప్పి బయటికి తీసుకెళ్లారని చెప్పి హాస్టల్ ఎప్పుడు ఇంటికి కాల్ చేసి చెప్పలేదు. అండ్ ఈ పాప కూడా జస్ట్ 13 years, బయట ఎలా ఉంటుంది మనుషులు ఇలా ఆలోచిస్తారని చెప్పి తనకు కూడా అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అండ్ ఇదే చులకనగా తీసుకొని ముసలోడైతే ఇంత చేశాడు. సో నేను ఏమంటానంటే మీ పిల్లలకు కూడా చెప్పండి, బయట ఇలా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఎవరైనా వచ్చి నేను మీ తాతయ్యని మీ బాబాయ్ని అంటే బయటకు వెళ్ళకూడదు, ఇంటికి కాల్ చేయాలి, ఇలాంటివన్నీ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పండి. ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ ఈ విషయం కూడా చాలా మంది